పెళ్లి చేసుకున్నాం. ఇదివరకటి రోజుల్లో సంసారం అనేటటువంటిది భార్యాభర్తలకు సంబంధించిన వ్యక్తిగత జీవితం. ఇప్పుడు యూట్యూబ్‌లా లేకపోతే సినిమాలా వీటన్నిటి ప్రభావం వల్ల సెక్స్ గురించి అందరికీ తెలిసిపోయింది. దాంట్లో కోరికలకు సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఆడ, మగ మధ్యన విభేదాలొస్తున్నాయి. దీంతో పాటు ఆర్థిక ఇష్యూస్‌లో తేడాలొస్తున్నాయి. హక్కుల విషయాల్లో తేడాలొస్తున్నాయి. ఇలాగ వివాదాలు నడుస్తున్నటువంటి వేళ విడిపోవడాలు పెరుగుతున్నాయి. లేదా అసలు పెళ్ళే చేసుకోకుండా వ్యక్తిగత జీవితాలు అనుభవిస్తున్న వాళ్ళు పెరుగుతున్నారు. వ్యక్తిగత జీవితం అనుభవించాలి. అటు ఆడపిల్లలతో అబ్బాయిలు ఎంజాయ్ చేయాలన్నా, అబ్బాయిలతో ఆడపిల్లలు ఎంజాయ్ చేయాలన్నా ఆర్థిక స్థితిగతులు ఇవన్నీ చాలా ఉంటాయి. వీటన్నిటిని వదిలేసి ఇప్పుడు సెక్స్ డాల్స్ కొనుక్కుంటున్నారట విపరీతంగా. అంటే ఆడవాళ్ళతో ఎలాంటి సంభోగం చేయాలనుకుంటున్నారో అట్లా బొమ్మతో, మగవాళ్ళతో ఎట్లాంటివి చేయాలనుకుంటారో అట్లాగా బొమ్మతో. ఆ బొమ్మ చూడడానికి ఆ మామూలు ఫిజికల్ మనుషుల్లాగానే ఉంటారట. ఇట్లాంటివి తీసుకొచ్చినంటే ఏదైతే బెంగుళూరులో ఇది అత్యధికంగా ఇండియాలో కొంటున్నటువంటిది మా మెట్రో నగరం అయినట్టు బెంగుళూరు అట. దేశంలో నెంబర్ 1 ఉందట. నెంబర్ 4 హైదరాబాద్ అట. ఇది దీనికి సంబంధించినటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశం. బేషారం కంపెనీ ఫౌండర్ రాజ్ అర్మానీ ఈ విషయం చెప్తున్నారు. సెక్స్ డాల్స్ కొనుగోలులో భారత్లోనే బెంగళూరు తొలి స్థానంలో ఉందని, వాటిని తయారు చేసే బేషారం కంపెనీ ఫౌండర్ అయిన రాజ్ అర్మానీ ఓ పాడ్కాస్ట్లో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ముంబై, పూణే, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ ఉన్నాయని చెప్పారు. ఈ సెక్స్ డాల్స్ ధర తక్కువ కూడా కాదండి, 4 లక్షల రూపాయలట. ఒంటరితనం, విడాకులు, పెళ్లి పట్ల ఆసక్తి లేకపోవడం వంటి కారణాలతో చాలామంది పురుషులు ఈ బొమ్మల వైపు మొగ్గు చూపుతున్నారట.